హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తలో నుంచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తలో నుంచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం 26 జూలై అండ్ 2021కి సంబంధించినటువంటివి అండ్ అదేవిధంగా 27 జూలై 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ గురించి చూద్దాం. సో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్. సో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేది మనకి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకి ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క గ్లోబల్ సెక్యూరిటీకి సంబంధించి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం ఎక్కువ కూడా వినడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు ఈ యొక్క అంశానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ థింగ్ వార్తలు నిలవడం అయితే జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ. సో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేది మనకి మెయిన్గా తీసుకుంటే ITU, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. చాలా ఇంపార్టెంట్. మనకి మెయిన్గా చూడండి, ఏదైనా సరే మనకి ఒక అంశం కనుక వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశానికి సంబంధించి చూస్తే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఆ యొక్క సంస్థ పేరు ఏంటి అండ్ దానిని వెలువరించేటువంటి సంస్థ ఏది అండ్ దీనిలో మన భారతదేశం యొక్క స్థానం ఎంత అండ్ టాప్ ప్లేసెస్లో నిలిచేటువంటి దేశాలు ఏవి అండ్ అదే విధంగా తీసుకుంటే మన భారతదేశం ఇటీవల కాలంలో ఉన్నటువంటి స్థానం ఎంత అండ్ ఇప్పుడు ఉన్నటువంటి స్థానం ఎంత. సో ఇవి మూడు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా తీసుకుంటే మొట్టమొదటిగా ఈ యొక్క గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్. సో దీనిని ప్రవేశపెట్టినటువంటి సంస్థ ఏది అంటే ITU, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కరోనా కాలంలో ఇటీవల కాలంలో చూసాం, మనకి ఈ యొక్క లాస్ట్ 1 ఇయర్ యొక్క COVID-19 యొక్క స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా డిజిటలైజేషన్ చేయడం అనేది మనకి జరిగింది. సో ఈ విధంగా యొక్క డిజిటల్ ప్రాసెసింగ్లో ఎక్కువగా కూడా మనకి ఈ యొక్క సైబర్ క్రైమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క సైబర్ క్రైమ్స్కి సంబంధించి సో అటువంటివి అనేది ఎక్కువ శాతం మనకి జరగడానికి అనేది పాసిబిలిటీ ఉంది. సో అటువంటి సమయాల్లో తీసుకుంటే ఈ యొక్క సైబర్ క్రైమ్స్ని అరికట్టేందుకు గాను ఏర్పాటు చేయబడింది ఈ యొక్క గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్. సో దీనికి సంబంధించి ఒక సూచీని విడుదల చేసింది. సో ఏ దేశాలు ఏ ర్యాంకింగ్స్ని కలిగి ఉన్నాయి అండ్ ఎటువంటి అంశాలను కలిగి ఉన్నాయని చెప్పి సో ఆ విధంగా తీసుకుంటే దీన్ని వెలువరించినటువంటి సంస్థ ఏది అంటే ఈ యొక్క ఇండెక్స్ని ITU, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ ఇండెక్స్ అని చెప్పే ఒక సంస్థ ఈ యొక్క ఇండెక్స్ ఒక పోర్టల్ని ఒక రికార్డ్ని విడుదల చేస్తూ వార్తలు నిలిచింది. సో దానికి సంబంధించి చూస్తే ఈ రోజు మనకి ఒక టాప్ ప్లేసెస్. సో టాప్ 10 ప్లేసెస్లో ఉన్నటువంటి దేశాలు ఏవి అండ్ అదేవిధంగా మన భారతదేశం యొక్క స్థానం ఎంత, లాస్ట్ ఇయర్ ఎంత అండ్ ప్రజెంట్ ఉన్నటువంటి ఈ ఇయర్లో మన భారతదేశం యొక్క స్థానం ఎంత. సో ఈ అంశాలని పరిగణలోకి తీసుకోవడం అయితే జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే మనకి ఈ యొక్క ITUకి సంబంధించి మనకి మెయిన్గా తీసుకుంటే మొట్టమొదటిగా టాప్ 3 ప్లేసెస్లో నిలిచినటువంటి దేశాల జాబితా. సో ఫస్ట్ వచ్చేసరికి USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో USA అనేది మనకి చాలా ప్రఖ్యాతి పొందినటువంటి దేశం. సో ఆ యొక్క దేశం అనేది యొక్క సైబర్ క్రైమ్స్కి సంబంధించి సైబర్ సెక్యూరిటీకి సంబంధించి టాప్ ఫస్ట్ ప్లేస్లో నిలవడం అయితే జరిగింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి UK అండ్ ఎస్. చాలా ఇంపార్టెంట్ అండి. మనకి యొక్క సౌత్ ఆఫ్రికా, మనకి మెయిన్గా తీసుకుంటే యొక్క సౌత్ ఆఫ్రికాకు కావచ్చు అండ్ మనకి యొక్క యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించి చూస్తే ఇక 2 దేశాలు మనకి సెకండ్ ప్లేస్లో నిలవడం అయితే జరిగింది. సో టాప్ 2 ప్లేసెస్లో నుంచి దేశాలు వచ్చేసరికి UK అండ్ సౌత్ ఆఫ్రికా అండ్ అదేవిధంగా తీసుకుంటే టాప్ 3 ప్లేస్. సో టాప్ 3 ప్లేస్లో ఉన్నటువంటి దేశం ఏదంటే ఎస్టోరియా. సో చాలా ఇంపార్టెంట్. ఎస్టోరియా అని చెప్పే ఒక దేశం మనకి ఈరోజు వార్తలు నిలిచింది టాప్ 3rd ప్లేస్లో. చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఈ యొక్క టాప్ 3 ప్లేసెస్కి సంబంధించి కూడా సేమ్ దేశాలను మనం వేరే ఒక అంశంతో చూడడం అయితే జరిగింది. సో ఈ రోజు తీసుకుంటే ఈ యొక్క అంశంతో సంబంధించి చూస్తే మనకి ఇండియా అనేది మనకి ఏ స్థానం. సో ఇటీవల కాలంలో కాదు కానీ ఈ ఇయర్ వచ్చేసరికి మనకు భారతదేశం 37th ప్లేస్ని కలిగి ఉంది అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 47th ప్లేస్. సో 10 స్థానాలు ముందుకు జరిగి ఈ రోజు మనకి 37th ప్లేస్లో మన భారతదేశం నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క సూచీకి సంబంధించి చూస్తే భారతదేశం యొక్క స్థానం ఎంత. సో టాప్ 1 ప్లేస్లో సో టాప్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం ఏదంటే USA అండ్ సెకండ్ UK అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎస్టోరియా అండ్ నెక్స్ట్ మన భారతదేశం స్థానం వచ్చేసరికి 37th ప్లేస్లో మన భారతదేశం అనేది ఉండడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ అని చెప్పి ఈ యొక్క అంశానికి సంబంధించి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క అంశం అనేది మనకి కరోనా కాలంలో కరోనా వలన డిజిటలైజేషన్ ప్రాసెస్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క టెలికమ్యూనికేషన్ సిస్టమ్ని ఎక్కువ శాతం యూజ్ చేస్తున్నారు. సో ఆ విధంగా ఎక్కువ శాతం యూజ్ చేయబడుతూ ప్రొటెక్షన్ సెక్యూరిటీ స్కీమ్ని కలిగినటువంటి దేశాల జాబితాను విడుదల చేసింది. సో ITU
మనకి మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క ఐటీ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అని చెప్పి ఈ యొక్క ఐటీయూ సంస్థ దీన్ని వెలువరించడం అయితే జరిగింది. సో దేని ఆధారంగా ఈ యొక్క ఐటీయూ సంస్థ దీన్ని వెలువరించిందంటే 193 దేశాలను పరిగణలోకి తీసుకొని ఆ యొక్క 193 దేశాల అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ స్కీమ్ ని ఏర్పాటు చేస్తూ దీనికి సంబంధించినటువంటి ఒక రికార్డ్స్ ని ఒక పోర్టల్ ని విడుదల చేస్తూ ఈ రోజు ఈ యొక్క సూచి అనేది మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క ఐటీయూ. సో ఐటీయూ అన్నాం, సో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. సో మెయిన్ గా తీసుకుంటే ఇటువంటి సంస్థలు కనుక వార్తలు నిలిస్తే వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు, సో ఈ యొక్క ఐటీ యొక్క ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ ఉంది అంటే జెనీవా. సో జెనీవా ప్రధాన కార్యాలయం కలిగినటువంటి యొక్క ఐటీయూ సంస్థ ఈ రోజు యొక్క ఇండెక్స్ ని విడుదల చేస్తూ వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక సూచి కనుక వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి వార్తలు నిలుస్తున్నటువంటి అంశాల్లో సూచీలకు సంబంధించి లాస్ట్ 10 days బ్యాక్ నుంచి అండ్ 1 month బ్యాక్ నుంచి కూడా మనం యొక్క అంశాలు సూచీలకు సంబంధించి, ఇండెక్సెస్ కి సంబంధించి అండ్ పోర్టల్స్ కి సంబంధించి నెంబర్ ఆఫ్ అనేది మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్క అంశం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో ఆ యొక్క అభ్యర్థులు గమనించాలి. సో మెయిన్ గా ఈ యొక్క సూచీలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఈ యొక్క పోర్టల్స్ కి సంబంధించి కావచ్చు, లేదా ఏదైనా సరే ఒక అంశం వార్తలు నిలిస్తే తరచూ వార్తలు నిలిచినటువంటి అంశాల పట్ల అండ్ వెబ్ పోర్టల్స్ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కువ శాతం ఈ యొక్క బిట్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. మెయిన్ గా తీసుకుంటే యొక్క సైబర్ సెక్యూరిటీ స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి యొక్క సైబర్ సెక్యూరిటీ స్కీమ్స్ అనేది సో ఈ విధంగా తీసుకుంటే యొక్క సైబర్ సెక్యూరిటీ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ ని మొట్టమొదటిగా మనకి ఏ యొక్క అంశం ద్వారా వెలువరించినామంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. సో 193 దేశాలు కలిగినటువంటి ఈ యొక్క మొత్తంగా సో ఈ యొక్క యుఎన్ఓ అనుబంధ సంస్థ అని చెప్పొచ్చు. సో చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో చాలా ఇంపార్టెంట్. యొక్క యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి ఒక అంశాన్ని చూస్తే సో ఈ యొక్క 193 దేశాలను పరిగణలోకి తీసుకొని జెనీవా ప్రధాన కార్యాలయంగా కలిగినటువంటి యొక్క ఐటీయూ సంస్థ ఈ యొక్క టాప్ 3 ప్లేసెస్ ఉన్నటువంటి దేశాల జాబితాను విడుదల చేస్తూ వార్త వచ్చింది. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ స్కీమ్స్. సో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ ని ఈ రోజు ఈ యొక్క మనకి యొక్క సంస్థ అనేది వెలువరించడం అయితే జరిగింది. సో గైస్ ముఖ్యంగా గమనించండి, మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి ఎక్కువ శాతం బిట్స్ అనేది అడగడానికి జరుగుతుంది. అది అదే విధంగా తీసుకుంటే గ్లోబల్ సెక్యూరిటీకి సంబంధించి గ్లోబల్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఆ యొక్క అంశానికి సంబంధించి బిట్స్ అనేది కనుక వస్తే సో ఆ యొక్క అంశం కనుక వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క అంశానికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క గ్లోబల్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి బిట్స్ అనేది ఏ విధంగా అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో ఎటువంటి బిట్స్ అనేది మనల్ని అడుగుతారు, ఎటువంటి వేలో మనల్ని అడుగుతారు. సో ఆ యొక్క అంశానికి వచ్చి చూస్తే మనకి మెయిన్ గా తీసుకుంటే ఇటీవల కాలంలో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ ని విడుదల చేసినటువంటి సంస్థ ఏది? ఐటీయూ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. సో దీనిలో మొత్తంగా ఎన్ని దేశాల సభ్యత్వంతో దీనిని వెలువరించడం అయితే జరిగింది? 193 దేశాలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఈ యొక్క అంశాన్ని వెలువరించారు. అండ్ ఈ యొక్క ఐటీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే జెనీవా ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే జెనీవా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్నటువంటి యొక్క ఐటీయూ 193 దేశాలకు కలిపి పరిగణలోకి తీసుకుని యొక్క అంశాన్ని వెలువరించడం అయితే జరిగింది. సో మెయిన్ గా తీసుకుంటే దీనిలో ఉన్నటువంటి టాప్ 3 ప్లేసెస్ యుఎస్ఏ, యూకే అండ్ ఎస్టోరియా అని చెప్పి యొక్క దేశాలు టాప్ ప్లేసెస్ లో నిలవడం అయితే జరిగింది. సో మన భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 37th ప్లేస్. అండ్ ఇటీవల కాలం లాస్ట్ ఇయర్ లో వచ్చేసరికి 47th ప్లేస్. సో ఈ రోజున మనకి ఒక 10 స్థానాలు ఎగబాకి మనకి 37th ప్లేస్ లో నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ యొక్క గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఇటీవల కాలంలో లాస్ట్ 1 week బ్యాక్ కూడా మనం ఈ యొక్క సైబర్ సెక్యూరిటీకి గ్లోబల్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ థింగ్ గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో ఏదైనా సరే ఒక అంశం కనుక వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ముఖ్యంగా తరచూ వార్తలు నిలిచినటువంటి గ్లోబల్ కి సంబంధించినటువంటి అంశాలు, సో దేశీయ అంశాలు కావచ్చు, ఏదైనా రాష్ట్రీయ అంశాలు కావచ్చు, ప్రపంచ అంశాలు కావచ్చు, వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. చాలా ఇంపార్టెంట్ మనకి ఒక కాన్సెప్ట్ అనేది మెయిన్ గా తీసుకుంటే ఒక గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ అంశం అనేది. సో ఈ విధమైనటువంటి ఒక అంశంతో ఈ రోజు ఈ యొక్క గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ
సెక్యూరిటీ ఇండెక్స్ అనేది వార్తలో నిలవడం అయితే జరిగింది. సో మొత్తంగా తీసుకుంటే 193 దేశాలను పరిగణలోకి తీసుకొని సో ఆ యొక్క అంశాల ఆధారంగా వారి యొక్క ఆధారాలను బేస్ చేసుకొని సో ఈ యొక్క ఇండెక్స్ ని ఈ రోజు యొక్క ITU సంస్థ వెలువరిస్తూ వార్తలు నిలిచింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నుంచి ఒక ఇంపార్టెంట్ థింగ్. ITU ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ జెనీవా ప్రధాన కార్యాలయంగా కలిగినటువంటి ఈ యొక్క సంస్థ మనకి దీన్ని వెలువరిస్తూ వార్తలు నిలిచింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నుంచి ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల నుంచి మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఏది అంటే సో మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క అంశం అనేది మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఆ యొక్క అంశం ఏది? సో మెయిన్ గా తీసుకుంటే చైనా దేశం. సో చైనా దేశం వార్తలో నిలిచింది. ఈ యొక్క చైనా దేశానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పవచ్చు. సో మలేరియా విషయంలో సో ఇటీవల కాలంలో కూడా చూసాం ఈ యొక్క దేశానికి సంబంధించి అనేకమైనటువంటి అంశాలు మనం వార్తలు నిలిచాం. నిన్నటి రోజున కూడా చూసాం ఒక ప్రాజెక్ట్ జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది మనకు నిన్నటి రోజున వార్తలు నిలవడం అయితే జరిగింది. అంతరిక్షంలో స్పేస్ సెంటర్స్ లో వివిధ రకాలైనటువంటి వినూత్న కార్యక్రమాలు కావచ్చు. అండ్ అదే విధంగా తీసుకుంటే ఇక్కడ నుంచి అనేకమైనటువంటి రాకెట్స్ ని థియాంగ్ హోంగ్ అని చెప్పే రాకెట్స్ ని అండ్ అదే విధంగా ఇక్కడ ఎన్నో రాకెట్స్ ని కూడా మనకి బ్లాస్ట్ అయ్యాయి ఇటీవల కాలంలో. సో దక్షిణ ఆసియాకు సంబంధించి ఒక సముద్రంలో పడిపోయిందని చెప్పి సో ఈ యొక్క ప్రతి ఒక్క అంశం కూడా మనం ఈ యొక్క అంశాలకు సంబంధించి తరచూ కూడా యొక్క చైనా దేశానికి సంబంధించి ఏదో ఒక అంశంతో వార్తలు నిలవడం అయితే జరుగుతుంది. సో తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. చాలా ఇంపార్టెంట్ థింగ్ మనకి యొక్క తరచూ వార్తలు ఇస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ గా తీసుకోవచ్చు. సో ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే మెయిన్ గా ఈ రోజు కాన్సెప్ట్ లోకి వచ్చేస్తే చైనా దేశం మనకి ఒక మలేరియా అంశంతో వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్ మలేరియా విషయంలో వార్తలు నిలవడం అయితే జరిగింది. సో 40వ మలేరియా రహిత దేశం చాలా ఇంపార్టెంట్ అండి. 40వ మలేరియా రహిత దేశంగా వార్తలు నిలవడం అయితే జరిగింది. అంటే సో మెయిన్ గా తీసుకుంటే ప్రపంచానికి సంబంధించి చూస్తే అఫీషియల్ గా చైనాకి ఈ రోజు WHO నిర్ణయించడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ 40 మలేరియాస్ ఫ్రీ సెంచురీ అని చెప్పవచ్చు. సో 40వ మలేరియా రహిత కంట్రీగా సో దేశంగా అఫీషియల్ గా ఈ రోజు చైనా గుర్తించబడింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా. చాలా ఇంపార్టెంట్ UNO అనుబంధ సంస్థ అయినటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సో WHO చాలా ఇంపార్టెంట్ సంస్థ. ఈ యొక్క కరోనా కాలంలో ఎక్కువ శాతం మనకి యొక్క WHO ప్రతిరోజు కూడా తరచూ వార్తలు నిలుస్తుందని చెప్పవచ్చు. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది మనకి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో మెయిన్ గా తీసుకుంటే చైనా దేశం మలేరియా విషయంలో 40వ మలేరియా రహిత దేశంగా సో మెయిన్ గా తీసుకుంటే 40వ మలేరియా ఫ్రీ కంట్రీగా అఫీషియల్ గా చైనా ఈ రోజు గుర్తించబడింది WHO ద్వారా. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ రోజు యొక్క WHO సంస్థ దీన్ని వెలువరించడం అయితే జరిగింది. సో 40వ దేశంగా అంటే ఇప్పటి వరకు కూడా మనకి 39 మలేరియా రహిత దేశాలు ఉన్నాయి. సో ఈ యొక్క దేశం కూడా 40వ దేశంగా ఈ రోజు నుంచి యాడ్ అవ్వడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మలేరియా రహిత దేశం చైనా ఎన్నవ దేశం అంటే 40వ దేశంగా ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో గైస్ మెయిన్ గా చూస్తే చైనాకి సంబంధించి ఇటీవల కాలంలో కూడా వివిధ రకాలైన అంశాలను అండ్ విధంగా ఎన్నో అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవడం అయితే జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు యొక్క మలేరియా రహితం సో మెయిన్ గా తీసుకుంటే ఒక దోమ వలన వ్యాప్తి చెందేటువంటి వ్యాధి అని చెప్పవచ్చు. ఈ యొక్క వ్యాధి కారకానికి సంబంధించి యొక్క మలేరియాకి సంబంధించి రహిత దేశంగా సో మలేరియా ఫ్రీ దేశంగా మనకి ఈ యొక్క అఫీషియల్ గా ఈ రోజు యొక్క WHO గుర్తించుతూ వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క మలేరియా ఫ్రీ రహితంగా సో మలేరియా రహిత దేశంగా ఈ రోజు మనకి ఈ యొక్క దేశం అనేది చైనా దేశం అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. సో మెయిన్ గా తీసుకుంటే ఏదైనా ఒక దేశం కావచ్చు, ఏదైనా ఒక అంశం కావచ్చు, తరచూ కనుక వార్తలు నిలుస్తాయి. అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క చైనా దేశానికి సంబంధించి ఒక ఫ్రీ మెయిన్ గా ఒక మలేరియా రహిత దేశం ఇటీవల కాలం నిన్నటి రోజున కూడా మనకి ఒక అంశం గురించి వెల్లువెత్తడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఇటువంటి అంశంతో ఈ రోజు మనకి యొక్క చైనా దేశం వార్తలు నిలిచింది. తరచూ వార్తలు నిలిచినటువంటి దేశాల్లో యొక్క చైనా దేశం ఒకటి. అండ్ మెయిన్ గా తీసుకుంటే 2 చిల్డ్రన్స్ అనే అంశం, 1 చిల్డ్రన్ అనేటువంటి అంశం అండ్ రకరకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి అంశాలతోటి తరచూ కూడా మనకి యొక్క చైనా దేశం వార్తలు నిలుస్తున్నాయి. అనేకమైనటువంటి కార్యక్రమాలతోటి ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క ఇండెక్సెస్ కి సంబంధించి కావచ్చు అండ్ చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క మెయిన్ గా వ్యాక్సినేషన్ కార్యక్రమాలకు సంబంధించి ఒక నూతనమైనటువంటి కార్యక్రమాలను అండ్ మనకి మెయిన్ గా తీసుకుంటే ఏదైతే పేద దేశాలు ఉంటాయో యొక్క దేశాలకు ఉచితంగా అందించాలి అని చెప్పే ఒక అంశంతో ఇటీవల కాలంలో కూడా ఒక వ్యాక్సిన్ కూడా ప్రవేశపెట్టి వార్తలు ఇచ్చారు. సో ఈ విధంగా అనేక అంశాలు
అనేకమైనటువంటి అంశాలతోటి తరచూ కూడా ఈ యొక్క చైనా దేశం అనేది వార్తలు వస్తుంది. సో తరచూ వార్తలు వస్తున్నటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ముఖ్యంగా ఈ యొక్క అంశాలకు సంబంధించి ఏదైనా అంశం కనుక వార్తలను ఇస్తే ఆ యొక్క అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క దేశం చైనా అనేది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా గుర్తించబడింది 40వ మలేరియా ఫ్రీ రహిత దేశం. సో 40వ రహిత దేశంగా, సో చాలా ఇంపార్టెంట్ మలేరియా రహిత దేశంగా అఫీషియల్గా ఈ యొక్క చైనా దేశం అనేది గుర్తించబడింది. సో WHO UNO అనుబంధ సంస్థ అయినటువంటి WHO. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్. యొక్క చైనా దేశానికి సంబంధించి అఫీషియల్గా గుర్తించబడినటువంటి దేశంగా 40వ దేశంగా ఈ రోజు యొక్క చైనా దేశం అయితే ఉండడం జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వాతావరించిన ఒక ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వాతావరించిన మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దక్షిణాఫ్రికా దేశం. సో దక్షిణాఫ్రికా దేశం ఈ రోజు మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క దక్షిణాఫ్రికా దేశం ఏ అంశంతో వార్తలు నిలవడం జరిగింది, బహుభర్తృత్వ దేశంగా. సో చాలా ఇంపార్టెంట్ అండి, బహుభర్తృత్వ అని చెప్పే ఒక అంశం, భర్తృత్వ అంశంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. అండ్ ఇటీవల కాలంలో కూడా చూసాం మనకి పాలిగైనీ. సో గైనీ అని చెప్పే ఒక అంశం కనుక వార్తలు నిలుస్తుంది. దేనికి సంబంధించిందంటే మహిళలకు సంబంధించి గైనీ, పాలిగైనీ. సో ఒక స్త్రీకి సంబంధించినటువంటి అంశం అని చెప్పి చెప్పవచ్చు. సో బహు మహిళలను కలిగి ఉండడం, ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండేటువంటి ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఎక్కువ మంది భార్యలను కలిగినటువంటి ఒక స్కీమే మనకి యొక్క చాలా ఇంపార్టెంట్ పోలిగైనీ అని చెప్పే ఒక అంశం, మహిళలకు సంబంధించినటువంటి అంశం. సో ఆ విధంగా తీసుకుంటే అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ పాలియాండ్రీ. సో యాండ్రీ అంటే పురుషులకు సంబంధించింది. సో పాలియాండ్రీ పురుషులకు సంబంధించినటువంటి అంశం. ఒక స్త్రీకి సంబంధించి ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండేటువంటి ఒక అవకాశం, ఒక అంశం చాలా ఇంపార్టెంట్. సో ఏ విధంగా ఒక భర్త అనేవారు ఒక స్త్రీకి ఎక్కువ మంది భార్యలను కలిగి ఉంటారు, అటువంటి అవకాశాన్ని, అటువంటి ఫ్రీడమ్, ఒక స్వాతంత్ర్యాన్ని పొందుతారు. ఆ విధంగానే మహిళలు కూడా సమాన హక్కులు అని చెప్పే ఒక అంశంతో ఈ రోజు యొక్క దక్షిణాఫ్రికా దేశం అనేది వార్తనిచ్చింది. సో ప్రతి ఒక్క మహిళ ఏ విధంగా ఒక భర్త అనేవారు సో వివిధ రకాలైన అనేకమైనటువంటి భార్యలను కలిగి ఉంటారు, బహుభర్తృత్వాన్ని కలిగి ఉంటారు. ఆ విధంగా తీసుకుంటే అనేకమైనటువంటి భర్తలను కలిగి ఉండేటువంటి ఒక అవకాశాన్ని, సో అటువంటి అంశాన్ని సో భార్యలకు కూడా ఉంది. సో వారికి కూడా స్వాతంత్రం ఉంది అని చెప్పి మహిళలకు సంబంధించి ఒక అంశం అనేది వెలువరించడం అయితే జరిగింది. సో దక్షిణాఫ్రికా దేశానికి సంబంధించి బహుభర్తృత్వ అని చెప్పే ఒక అంశం. సో ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండవచ్చు అని చెప్పే ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ద్వారా ఈ రోజు యొక్క దక్షిణాఫ్రికా దేశం అయితే వార్తలు నిలవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ యొక్క దక్షిణాఫ్రికా దేశానికి సంబంధించి ఇటీవల కాలంలో కూడా ఆ దేశ అధ్యక్షునికి సంబంధించినటువంటి అంశాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. అండ్ అదేవిధంగా తీసుకుంటే ఆ దేశానికి సంబంధించినటువంటి అంశాలు వివిధ రకాలైన కార్యక్రమాలతోటి తరచూ వార్తలు నిలుస్తున్నాయి. సో మెయిన్గా చూడండి, ఏదైతే తరచూ వార్తలు నిలుస్తున్నాయో యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాలు. సో ఈ విధంగా తీసుకుంటే యొక్క దక్షిణాఫ్రికా దేశానికి సంబంధించి బహుభర్తృత్వ అని చెప్పే ఒక అంశంతో ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో బహు మహిళలను కలిగి ఉండడం, ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండేటువంటి ఒక అంశమే మనకి ఈ యొక్క పాలిగైనీ. అండ్ అదేవిధంగా పాలియాండ్రీ అంటే సో ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండేటువంటి ఒక అంశం. సో ఈ యొక్క అవకాశాన్ని సో భర్తలతో పాటుగా సమాన అవకాశాలను కలిగి ఉంటారు ఒక స్త్రీ అని చెప్పి ఆ దేశానికి సంబంధించి ఈ రోజు సో మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క దక్షిణాఫ్రికా దేశం అనేది ఒక కీలకమైనటువంటి అంశంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క అంశం, దక్షిణాఫ్రికా దేశానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి అంశం. మెయిన్ గా తీసుకుంటే ఏదైనా సరే ఒక అంశం కనుక వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇటువంటి అంశాలకు సంబంధించి మెయిన్ గా యొక్క బహుభర్తృత్వ అంశాలు కావచ్చు, బహుభార్యత్వ అంశాలు కావచ్చు, ఏదైనా సరే ఇటువంటి అంశాలు సో ఒక ఇంపార్టెంట్ అంశాలు కనుక వార్తలు నిలిస్తే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఈ యొక్క దక్షిణాఫ్రికా దేశానికి సంబంధించి బహుభర్తృత్వ అని చెప్పే ఒక అంశం, ఒక కీలకమైనటువంటి అంశంతో ఈ రోజు ఈ యొక్క దక్షిణాఫ్రికా దేశం అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఏదైనా దేశం, ఏదైనా ఒక అంశం తరచూ కనుక వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశానికి సంబంధించి, ఆ యొక్క దేశానికి సంబంధించినటువంటి అంశాలు చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ మెయిన్
ఈ యొక్క దేశానికి సంబంధించి మరొక అంశం కూడా మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఆ యొక్క దేశానికి సంబంధించిన అధ్యక్షుని విషయంలో సో ఈ విధంగా అనేకమైనటువంటి అంశాలతో తరచూ కూడా ఈ యొక్క దేశాలకు సంబంధించి వివిధ ప్రాంతాలు మనకి వార్తలు నిలుస్తున్నాయి. సో ఆ విధంగా ఏదైనా సరే ఒక అంశం తరచూ వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ముఖ్యంగా అండి, ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో ఆ యొక్క అభ్యర్థులు గమనించండి. ఎక్కువ శాతం ఈ యొక్క దేశాలకు సంబంధించి, రాష్ట్రాలకు సంబంధించి, అధ్యక్షుని వ్యవహారాలకు సంబంధించి అండ్ మూనింగ్గా తీసుకుంటే ఏదైనా ఒక మెయిన్గా ఇట్లాంటి అంశాలు, కార్యక్రమాలు, బహుభర్తృత్వ అండ్ ఆండ్రీ అని చెప్పి, పాలిగనీ అని చెప్పి ఇలా ఎక్కువ శాతం ఒక వివిధ రకమైన నూతన కార్యక్రమాలు, నూతన అంశాలు కనుక ఏవైనా ఉంటే ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అటువంటి బిట్స్ అనేది మనకి ఎక్కువ శాతం పోటీ పరీక్షలు అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ఒక పాలిగనై అండ్ పాలియాండ్రీ. సో బహుభార్యలను కలిగి ఉండడం, బహుభర్తలను కలిగి ఉండడం, సో ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశాన్ని ఈ రోజు యొక్క దక్షిణాఫ్రికా దేశం వెలువరిస్తూ వార్తలు నిలిచింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచిన ఒక ఇంపార్టెంట్ అండ్ ముఖ్యమైనటువంటి థింగ్ అని చెప్పి చెప్పవచ్చు. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి దక్షిణాఫ్రికా దేశానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచిన మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే యుఎస్ఏ. సో యుఎస్ఏకి సంబంధించి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించినటువంటి ఒక అంశం మనకి వార్తలు నిలిచింది. యుఎస్ ఎయిడ్ అనే ఒక అంశం వార్తలు నిలవడం అయితే జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ. సో చాలా ఇంపార్టెంట్ అండి. యుఎస్ ఎయిడ్ ఇటీవల కాలంలో కూడా తరచూ వార్తలు నిలిచినటువంటి అంశాల్లో ఈ యొక్క యుఎస్ ఎయిడ్ అనేది మనం చూస్తున్నాం. సో ఈ రోజు తీసుకుంటే ఈ యొక్క యుఎస్ ఎయిడ్, యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ, చాలా ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. సో మనకి ఇతర దేశాల అభివృద్ధి కొరకు సో దేశాల అభివృద్ధి కోసం ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ వారి యొక్క అభివృద్ధి కొరకు ఏర్పాటు చేయబడింది మనకి ఈ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ యుఎస్ ఎయిడ్ అని చెప్పే ఒక సంస్థ, చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క యుఎస్ ఎయిడ్ సంస్థ ఈ రోజు మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. ఇటీవల కాలంలో కూడా మన భారతదేశంలో విషయంలో ఒక అంశంతో వార్తలు నిలిచింది. సో మరొకసారి ఈ రోజు ఈ యొక్క దేశానికి సంబంధించి, మన భారతదేశానికి సంబంధించి ఈ యొక్క యుఎస్ ఎయిడ్ అనేది వార్తలు. సో ఈ రోజు ఏ అంశంతో వార్తలు వచ్చింది చాలా ఇంపార్టెంట్. తీసుకుంటే మనకి ఇటీవల కాలంలో ఈ యొక్క యుఎస్ఎయిడ్ అనేది మనకి యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఈ రోజు భారతదేశంకు సో ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కరోనా కాలంలో చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క కరోనా విపత్తుకరమైనటువంటి సమయంలో ఆధారంగా సో ప్రతి ఒక్క దేశం, ముఖ్యంగా మన భారతదేశానికి థర్డ్ వేవ్, ఈ అన్ని విషయాలు మెయిన్గా ఈ యొక్క సెకండ్ వేవ్ యొక్క ప్రభావం గురించి, ఫస్ట్ వేవ్ ప్రభావం గురించి, సో ఇటువంటి అన్ని అంశాలకు సంబంధించి చూస్తే సో మెయిన్గా దానికి సహాయం అందించే విధంగా, సో సహాయాన్ని చేసేటువంటి ఒక దేశంగా తీసుకుంటే $41 మిలియన్ ని, సో $41 మిలియన్ ని ఈ రోజు మనకి ఈ యొక్క నిధులను విడుదల చేస్తూ వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్. సో వారి యొక్క సహాయార్థం, సో భారతదేశానికి ఒక సహాయార్థం వెలువరించినటువంటి ఒక అమౌంట్ $41 మిలియన్ ని ఈ రోజు ఈ యొక్క యుఎస్ ఎయిడ్ ఏజెన్సీ సంస్థ మనకి ఈ యొక్క అంశాన్ని వెలువరిస్తూ వార్తలు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్. మనకి యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అని చెప్పే ఒక సంస్థ ఈ రోజు $41 మిలియన్ ని భారతదేశానికి సహాయం నిమిత్తం నిధులను విడుదల చేస్తూ ఈ యొక్క అంశం అనేది మనకి వార్తలో నిలిచింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి యొక్క యుఎస్ ఎయిడ్ కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచింది మరొక అంశం ఏది అంటే బర్మాస్ గ్రేప్ వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. మనకి యొక్క బర్మాస్ గ్రేప్ అని చెప్పి అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. ఈ యొక్క బర్మాస్ గ్రేప్ ని అస్సాం రాష్ట్రానికి సంబంధించి చూస్తే మనం ఏ విధంగా పిలుస్తామంటే నికోటివ్ అని చెప్పే ఒక పేరుతోటి ఈ యొక్క బర్మాస్ రాష్ట్రానికి ఈ యొక్క బర్మాస్ గ్రేప్ ని పిలవడం అయితే జరుగుతుంది. ఇటీవల కాలంలో కూడా వివిధ రకాలైనటువంటి అంశాలు, వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలతోటి మనకి తరచూ కూడా వివిధ రకాలైనటువంటి రాష్ట్రాలు వార్తలు నిలుస్తున్నాయి. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు యొక్క అస్సాం రాష్ట్రం చాలా ఇంపార్టెంట్. మనకి యొక్క బర్మాస్ గ్రేప్ నిన్నటి రోజున కూడా ఒక ఫ్రూట్ గురించి డిస్కస్ చేసాం మనం, చాలా ఇంపార్టెంట్. సో కమలం అని చెప్పి, సో చాలా ఇంపార్టెంట్ పండు గురించి. సో ఆ విధంగా తీసుకుంటే అటువంటి పండ్లకు సంబంధించి నిన్నటి రోజున కూడా మనం చూస్తే డ్రాగన్ ఫ్రూట్, సో మహారాష్ట్రకు సంబంధించి ఒక డ్రాగన్ ఫ్రూట్ గురించి చూసాం. సో ఇటీవల కాలంలో కూడా తరచూ వార్తలు నిలిచినటువంటి అంశాల్లో ఈ యొక్క ఫ్రూట్స్ కి సంబంధించి మహారాష్ట్రకి సంబంధించి, గుజరాత్ కి సంబంధించి అండ్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి వివిధ రకాలైన కార్యక్రమాలను తరచూ వార్తలు నిలుస్తున్నాయి. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు బర్మాస్ గ్రేప్, అస్సాం రాష్ట్రానికి సంబంధించి యొక్క నికోటివ్ అనే ఒక పేరుతో పిలువబడుతున్నటువంటి యొక్క బర్మాస్ ఫ్రూట్ అనేది మనకి వార్తలు నిలిచింది. సో దీనికి సంబంధించి చూస్తే ఈ రోజు ఈ యొక్క స్పెషల్ టేస్ట్ కలిగినటువంటి ఒక ఫ్రూట్ అని చెప్పి చెప్పవచ్చు, అత్యంత స్వీటెస్ట్ ఫ్రూట్ అని చెప్పి చెప్పవచ్చు ఈ యొక్క బర్మాస్ ఫ్రూట్ అనేది. సో ఈ యొక్క బర్మాస్ ఫ్రూట్ కి సంబంధించి చూసుకుంటే ఇది మనకి ఈ యొక్క అంశం వార్తలు ఇచ్చింది. అప్పెడా అనేటువంటి ఒక సంస్థ సో ఇతర దేశానికి ఎగుమతి చేస్తూ మనకి ఈ రోజు వార్తలు వచ్చింది.
చాలా ఇంపార్టెంట్. అపెడా సంస్థ తరచూ వార్తలను ఇచ్చినటువంటి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి ఒక సంస్థ అపెడా, అగ్రికల్చర్ ప్రాసెసింగ్ ఫుడ్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఈ యొక్క అగ్రికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ అథారిటీ నిన్నటి రోజున కూడా మనకి వార్త నిలిచింది. సో దుబాయ్కి ఎగుమతి చేస్తూ, సో ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ ని దుబాయ్కి ఎగుమతి చేస్తూ, మహారాష్ట్రకి సంబంధించిన యొక్క డ్రాగన్ ఫ్రూట్ ని దుబాయ్కి ఎగుమతి చేస్తూ వార్తలు నిలిచింది. సో ఈ రోజు వచ్చేసరికి అటువంటి మరొక అంశంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే, ఏదైనా సరే ఒక అంశం తరచూ వార్తలు నిలుస్తుంటే ఆ యొక్క అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో అటువంటి అంశాల్లో మనకి ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఈ యొక్క అపెడా సంస్థ ఇటీవల కాలంలో ఎక్కువ శాతం WHO ఏ విధంగా అయితే వార్తలు నిలుస్తుందో ఆ విధంగా ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్, మెయిన్ గా అగ్రికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ అథారిటీ ఎక్కువ శాతం వార్తలు నిలవడం అయితే జరుగుతుంది. సో ఈ రోజు వచ్చేసరికి ఈ యొక్క అంశం ఏంటి అంటే మనకి ఈ యొక్క మెయిన్ గా తీసుకుంటే మెయిన్ గా ఈ యొక్క బర్మాస్ ఫ్రూట్ యొక్క మెయిన్ గా ఈ యొక్క అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి అస్సాం రాష్ట్రంలో పండించబడినటువంటి యొక్క పంటను దుబాయ్కి ఎగుమతి చేస్తూ వార్తలు నిలిచింది ఈ యొక్క అపెడా సంస్థ. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క అంశం మనకి ఈ రోజు వార్తలు నిలవడం జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్, మనకి యొక్క అపెడా సంస్థకు సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశం. అండ్ భాషకు సంబంధించినటువంటి ఒక అంశం మనకి వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్. మనకి ప్రెసెంట్ సోషల్ మీడియా నెట్వర్క్ని యూజ్ చేసుకొని అండ్ సోషల్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఒక భాషాపరమైనటువంటి ఒక అంశం మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. తులు అనే భాషకు సంబంధించినటువంటి ఒక అంశం ఈ రోజు వార్తలో నిలిచింది. మనకి జై తులినాడ్ అని చెప్పే అంశంతో సోషల్ మీడియా వేదికగా, ట్విట్టర్ వేదికగా ప్రత్యేక హ్యాష్ ట్యాగ్ లో ప్రారంభమైంది అని చెప్పవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ థింగ్, మనకి జై తులునాడ్ అనే ఒక అంశంతో సోషల్ మీడియా అంటే ట్విట్టర్ ని వేదికగా చేసుకున్నటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ ప్రారంభమైంది. సో దానికి సంబంధించి దేశవ్యాప్తంగా విపరీతమైనటువంటి ఖ్యాతి పెరిగిపోయిందని చెప్పవచ్చు. సో దేశవ్యాప్తంగా తీసుకుంటే ఈ యొక్క జై తులునాడ్ అని చెప్పే ఒక అంశానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఖ్యాతిని పొందుకొని వార్తలు నిలిచారు. సో చాలా ఇంపార్టెంట్ థింగ్ అని కూడా చెప్పవచ్చు. సో దీనికి సంబంధించి చూస్తే మనకి ఈ యొక్క జై తులునాడ్ అనే ఒక అంశం సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ని ఈ రోజు మనకి స్టార్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పవచ్చు. అది ఏంటి అంటే, సో మనకి దేశవ్యాప్తంగా తీసుకుంటే తులు మాట్లాడేవారు. జై తులునాడ్ అనగా మనకి ఏంటి అంటే తులు లాంగ్వేజ్ ని మాట్లాడేవారు ఎవరైతే ఉన్నారంటే ఎక్కువగా మనకి వీరు ఏ ప్రాంతాల్లో కనిపిస్తారంటే కర్ణాటక, కేరళ అని చెప్పవచ్చు. ఉడిపి జిల్లా, కసర్గోర్ జిల్లా అని చెప్పవచ్చు. సో ఈ యొక్క రెండు జిల్లా మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్స్. సో ఈ యొక్క రెండు రాష్ట్రాలకు సంబంధించి చూస్తే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఉడిపి జిల్లా అండ్ కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి కసర్గోర్ జిల్లా. సో ఈ యొక్క రెండు జిల్లాలలో, ఈ యొక్క రెండు రాష్ట్రాల్లో, ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి వారు ఎక్కువగా కూడా మనకి ఈ యొక్క తులు మాట్లాడేవారు అని చెప్పవచ్చు. సో అలా మనకి ఈ యొక్క తులు భాష మాట్లాడేవారు మొత్తంగా తీసుకుంటే 18 లక్షల మంది యొక్క తులు భాష మాట్లాడుతున్నారు. సో కాబట్టి మాకు రాజ్యాంగంలో ఈ యొక్క స్థానం కలిగించండి, సో ఈ యొక్క భాషాపరమైనటువంటి స్థానాన్ని కల్పించండి అంటూ ఈ రోజు మనకి వీరి యొక్క పిటిషన్ దాఖలు చేయడం అయితే జరిగింది. సో అదే మనకి జై తులునాడ్ అని చెప్పే ఒక అంశం సోషల్ మీడియా వేదికగా దీన్ని వారు బయలుకి తీసుకురావడం అయితే జరిగిందని చెప్పవచ్చు. సో ఈ యొక్క అంశానికి సంబంధించి మనకి ఇటీవల కాలంలో చూస్తే మనకి ఆర్టికల్స్ పరంగా కూడా తీసుకుంటే రాజ్యాంగంలో 343 ఆర్టికల్ అండ్ 351 ఆర్టికల్ అండ్ షెడ్యూల్ పరంగా తీసుకుంటే 8th షెడ్యూల్. సో ఇవన్నీ కూడా మనకి భాషాపరమైనటువంటి అంశాల గురించి అండ్ ఈ భాషల గురించి చర్చించదగ్గ అంశాల గురించి వివరించడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పవచ్చు. తులు అనే భాషకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల నుంచి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సిప్రి. సో సిప్రి అనే ఒక పుస్తకం మనకి వార్తలో వచ్చింది. చాలా ఇంపార్టెంట్. మనం ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క సిప్రికి సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క సిప్రి బుక్ కు సంబంధించినటువంటి ఒక అంశం మనకి వార్తలో నిలిచింది. అణు ఆయుధాలకు సంబంధించి, సో అణు ఆయుధాలకు సంబంధించి రిపోర్ట్ ని సబ్మిట్ చేసేటువంటి ఒక ఇండెక్స్ అని చెప్పవచ్చు. సో అణు ఆయుధాల సంబంధానికి సంబంధించినటువంటి ఒక ఇండెక్స్ మనకి ఈ యొక్క సిప్రి. సో ఈ యొక్క సిప్రి బుక్ వార్తలో నిలిచింది. సో ఏ యొక్క అంశాల పట్ల ఈ యొక్క బుక్ అనేది రచించడం జరిగింది అంటే అణు ఆయుధాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటినీ కూడా దీంట్లో మనకి పొందుపరచడం అయితే జరిగింది. సో అసలు మనకి ఈ యొక్క సిప్రి అంటే ఏంటి అంటే మనకి చాలా ఇంపార్టెంట్, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్
పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పవచ్చు. సో స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇది మనకి ఎక్కడ ఉంది అంటే మనకి ఈ యొక్క స్టాక్ హోమ్ అనే ఒక ప్రాంతంలో దీని యొక్క ప్రధాన హెడ్ క్వార్టర్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క సిప్రికి సంబంధించినటువంటి అంశాలు మనకి ఎక్కువగా కూడా చూస్తున్నాం. సో అటువంటి అంశాలు వచ్చినప్పుడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. మెయిన్గా తీసుకుంటే మనకి ఈ యొక్క అంతర్జాతీయ అంశాలకు సంబంధించినటువంటివి కావచ్చు. అండ్ అదేవిధంగా తీసుకుంటే ఇందులో మనకి న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్నటువంటి దేశాల గురించి కూడా వివరించారు. సో ఈ యొక్క బుక్లో ఈ యొక్క సిప్రి అని చెప్పే ఈ యొక్క బుక్లో మనకి ఆ యొక్క న్యూక్లియర్ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో అండ్ మనకి ఏ యొక్క దేశాలు కలిగి ఉన్నాయో సో అటువంటి వెపన్స్ కలిగినటువంటి దేశాల జాబితాను వారి యొక్క లిస్ట్ని కూడా మనకి దీని ద్వారా వెలువరించడం అయితే జరుగుతుంది. సో సిప్రి బుక్ 2021 చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క 2021లో ఉన్నటువంటి యొక్క సిప్రి పుస్తకం యొక్క ప్రత్యేకత అండ్ దేని కొరకు దీన్ని ఉపయోగించారంటే మనకి న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్నటువంటి దేశాల జాబితాను వివరించేటువంటి బుక్ అని చెప్పవచ్చు. అండ్ అదేవిధంగా అంతర్జాతీయ అంశాలకు సంబంధించినటివి అండ్ ముఖ్యంగా తీసుకుంటే అణు ఆయుధాలకు సంబంధించి సో ఈ యొక్క అన్ని ప్రక్రియలకు ఉపయోగించేటువంటి యొక్క అంశాలన్నిటిని కూడా ఈ యొక్క బుక్లో పొందుపరచడం అయితే జరిగింది. సో సిప్రి 2021 అని చెప్పవచ్చు. సో ఈ యొక్క సిప్రి బుక్ యొక్క మనకి పూర్తి నేమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో టోటల్ అబ్రివేషన్ వచ్చేసరికి స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పవచ్చు. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడిగే అవకాశాలు ఎక్కువ. సో అటువంటి దానికి తీసుకుంటే మనకి స్టాక్ హోమ్. సో చాలా ఇంపార్టెంట్ థింగ్ మనకి ఈ యొక్క అంశాలకు సంబంధించి ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి యొక్క సిప్రి బుక్ కి సంబంధించినటువంటి అంశం. ఇండెక్స్ మనకి ఈ రోజు వార్తలో నిలిచింది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. మనకి ఈ యొక్క గ్లోబల్ స్కిల్స్ ఇండెక్స్ 2021 అని చెప్పే ఒక అంశం మనకి ఈ యొక్క సూచి మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఏ అయితే సూచీలు మనకి తరచూ వార్తలో నిలుస్తున్నాయో అండ్ మెయిన్గా తీసుకుంటే పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ యొక్క అభ్యర్థులు గమనించాలి. ఈ యొక్క ఇండెక్సెస్కి సంబంధించినటువంటి అంశాలు కానీ లేదంటే వార్తలో నిలిచినటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి యొక్క సూచీలకు సంబంధించినటువంటి అంశాలు కానీ వస్తే తప్పకుండా ఈ యొక్క వాటిపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. సో మెయిన్గా తీసుకుంటే ఈ రోజు యొక్క గ్లోబల్ స్కిల్స్ ఇండెక్స్ 2021 అనే అంశం వార్తలో నిలిచింది. సో మెయిన్గా తీసుకుంటే దీనిని నిర్వహించినటువంటి సంస్థ ఏది అండ్ దీన్ని ఎవరు వెలువరించారు అంటే మనకి కౌరాసెరా అని చెప్పే కౌరాసెర్ అని చెప్పే ఒక సంస్థ దీనిని నిర్వహించడం అయితే జరిగింది. సో దీన్ని నిర్వహించినటువంటి యొక్క సంస్థ గ్లోబల్ స్కిల్స్ ఇండెక్స్ 2021 అన్న. సో ఏ యొక్క బేస్ మీద సో దేనిని ఆధారంగా చేసుకొని ఈ యొక్క ఇండెక్స్ యొక్క సూచి అనేది ర్యాంకింగ్స్ని విడుదల చేసింది అంటే సో మనకి మెయిన్గా తీసుకుంటే స్కిల్స్ నైపుణ్యం. సో నైపుణ్యం అనే అంశంని బేస్ చేసుకొని మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క నైపుణ్యం అనే అంశం ఆధారంగా ఈ యొక్క ర్యాంకింగ్స్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఈ యొక్క గ్లోబల్ స్కిల్స్ ఇండెక్స్ 2021 అనే ఒక సంస్థ. సో మెయిన్గా తీసుకుంటే దేనికి అంటే ఈ యొక్క ఇతర రాష్ట్రాలు అనేకమైనటువంటి ప్రాంతాలను వెలుగు తీసుకొని సో ఆ యొక్క అనేకమైనటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ యొక్క స్కిల్ని బేస్ చేసుకొని సో ఆ దేశంలో ఉన్నటువంటి నైపుణ్యతను బేస్ చేసుకొని ఈ యొక్క ర్యాంకింగ్స్ని విడుదల చేయడమే జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే మనకి మొత్తంగా 100 దేశాలకు సంబంధించి టోటల్గా 100 దేశాలను కౌంట్ చేసుకొని సో ఆ యొక్క 100 దేశాల డేటా ఆధారంగా ఏ యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంశం ఏంటి అంటే నైపుణ్యం. సో నైపుణ్యం అంటాం. దేని యొక్క నైపుణ్యం? ఏ విధమైనటువంటి నైపుణ్యం అంటే బిజినెస్ పరంగా అండ్ డేటా సైన్స్ పరంగా అండ్ టెక్నాలజీ పరంగా. సో వీటన్నిటి ఆధారంగా మనకి ఎవరైతే ఏ దేశాలైతే నైపుణ్యం కలిగి నైపుణ్యతను ప్రదర్శిస్తున్నాయో సో అటువంటి దేశాలకు మాత్రమే ఈ యొక్క ర్యాంకింగ్స్ని విడుదల చేస్తూ వార్తలు నిలిచింది. మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క కౌర్సెరా అని చెప్పే ఈ యొక్క సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే కాలిఫోర్నియా. చాలా ఇంపార్టెంట్. మనకి ఎవరైతే మనకి ఈ యొక్క పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో ఆ యొక్క అభ్యర్థులు గమనించాలి. ముఖ్యంగా మనకి వార్తలు నిలుస్తున్నటువంటి సూచీలు అండ్ ఆ యొక్క సూచీలను ఏ యొక్క సంస్థ ద్వారా విడుదల చేయబడుతున్నాయి అండ్ మెయిన్గా తీసుకుంటే దాని ప్రకారంగా నిలబడి ఆ యొక్క దేశం ఏది. సో ఎక్కడ ఆ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది అంటే మనకి కాలిఫోర్నియా యుఎస్కి చెందినటువంటి ఒక దేశం అని చెప్పవచ్చు. సో దీని యొక్క సంస్థ అని చెప్తాం. సో మెయిన్గా తీసుకుంటే మనకి ఈ యొక్క సూచి ఆధారంగా భారతదేశం యొక్క స్థానం ఎంత. సో భారతదేశం స్థానం వచ్చేసరికి మనకి 67th ప్లేస్లో మనకి యొక్క ఇండియా ఉండడం అయితే జరిగింది. సో టాప్ 3 ప్లేసెస్లో ఉన్నటువంటి దేశాల జాబితా తీసుకుంటే ఫస్ట్ వన్ స్విట్జర్లాండ్.
స్విట్జర్లాండ్ మనకి తరచూ వార్తలో నిలుస్తుంది. ఇటీవల కాలంలో మనం అనేక సమయాల్లో ఎక్కువ శాతం ఈ యొక్క స్విట్జర్లాండ్కి సంబంధించిన అంశాలు చూస్తున్నాం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్, ఇటీవల కాలంలో ఎక్కువ శాతం వార్తలు నిలిచినటువంటి అంశాలు కనుక ఏదైనా సరే, ఏదైనా ఒక ప్రాంతం కావచ్చు, ఒక దేశం కావచ్చు, సో దానికి సంబంధించి ఏ అంశం పరంగా ఈ యొక్క అంశం వార్తలో నిలుస్తుంది అండ్ ఏ యొక్క రంగానికి సంబంధించి ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. అండ్ ఇటీవల కాలంలో ఈ యొక్క స్విట్జర్లాండ్ అనేది అనేక అంశాలతోటి అండ్ ముఖ్యంగా తీసుకుంటే వివిధ రకాలైన కార్యక్రమాలతోటి ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ ద్వారా కూడా కావచ్చు, అనేక విధాలుగా మనకి ఈ యొక్క స్విట్జర్లాండ్ అనేది వార్తలో నిలుస్తుంది తరచు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మరొక అంశం ఏంటంటే లగ్జంబర్గ్. సో లగ్జంబర్గ్ చాలా ధనిక దేశం. ఇటీవల కాలంలో చూసాం మనం ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా, ఈ యొక్క దేశానికి సంబంధించి కూడా అనేకమైనటువంటి అంశాలను మనం చూస్తున్నాం. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మనకి ఈ యొక్క గ్లోబల్ స్కిల్స్ ఇండెక్స్ 2021లో లగ్జంబర్గ్ అనేది సెకండ్ టాప్ ప్లేస్ లో నిలవడం అయితే జరిగింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఆస్ట్రియా. సో ఈ విధంగా మనకి ఈ యొక్క స్విట్జర్లాండ్, లగ్జంబర్గ్ అండ్ ఆస్ట్రియా, సో ఈ యొక్క 3 దేశాలు కూడా మనకి టాప్ 3 ప్లేసెస్లో ఉన్నాయి. అండ్ 67th ప్లేస్లో వచ్చేసరికి మన భారతదేశం. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఈ టాప్ 3 ప్లేసెస్లో ఉన్నటువంటి యొక్క దేశాల జాబితా అండ్ ర్యాంకింగ్స్ అండ్ నెక్స్ట్ మన భారతదేశం యొక్క స్థానం ఎంత. అండ్ మెయిన్గా మరొకటి ఏంటి అంటే ఇది ఏ యొక్క సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది, కౌరాసెరా. అండ్ నెక్స్ట్ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే కాలిఫోర్నియా, US. సో ఈ విధంగా ఇటువంటి అంశాలు కనుక, ఇటువంటి సంస్థలు కనుక వార్తలు నిలిస్తే ఆ యొక్క సంస్థలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలు అండ్ ఇంపార్టెంట్గా అది ఎక్కడ ఉంది అండ్ మెయిన్ తీసుకుంటే ఆ యొక్క సంస్థ ఏది అండ్ దీన్ని ఎక్కడ ఎవరు ప్రారంభించారు అని చెప్పి అండ్ నెక్స్ట్ టాప్ 3 ప్లేసెస్లో ఉన్నటువంటి యొక్క ర్యాంకింగ్స్లో ఉన్నటువంటి దేశాల జాబితా అండ్ ముఖ్యంగా మన భారతదేశం ఎన్నోవ స్థానం. సో ఈ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి, చాలా ఇంపార్టెంట్ థింగ్స్. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి గ్లోబల్ స్కిల్స్ ఇండెక్స్ 2021కు సంబంధించినటువంటి అంశం. అంటే సుమితా మిత్రా గారు చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి సుమితా మిత్రా గారు. సో సుమితా మిత్రా గారికి సంబంధించి ఒక అవార్డు అనేది, ఒక నూతనమైనటువంటి ఒక అవార్డు, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారంతో వీరు మనకి ఈ రోజు వార్తలో నిలవడం అయితే జరిగింది. సో సుమితా మిత్రా గారు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పవచ్చు. సో వీరికి సంబంధించి చూస్తే మనకి ఒక నూతనమైనటువంటి పురస్కార గ్రహీతగా వీరు వార్తలో నిలిచారు. ఇటీవల కాలంలో కూడా చూసాం ఈ యొక్క పురస్కారాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక ఏదైనా వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఒక సంస్థకు సంబంధించి లేదంటే ఒక ఆర్గనైజేషన్కి సంబంధించి ఏ ఒక్క వ్యక్తి అయినా సరే మనకి వీరు అవార్డులను, పురస్కారాలను గ్రహిస్తూ కనుక వార్తలు నిలిస్తే ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క పురస్కారాలకు సంబంధించి చూసాం ఒక పర్సన్ వివిధ రంగాల్లో, సో ఏ యొక్క రంగంలో వీరు అవార్డును గ్రహించారు, ఇటువంటి అంశాలు అనేది మనకి చాలా ఇంపార్టెంట్, మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మనకి సుమితా మిత్రా గారు, సో సుమితా మిత్రా గారు ఈ రోజు వార్తలు ఇచ్చారు ఒక నూతనమైనటువంటి పురస్కార గ్రహీతగా. సో వీరు మనకి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఆ యొక్క పురస్కారం ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్, మనకి ఇన్నోవేటర్ యూరోపియన్ అవార్డ్. సో ఇన్నోవేటర్ యూరోపియన్ అవార్డ్ అని చెప్పి చెప్తాం. సో ఈ యొక్క పురస్కారానికి సంబంధించి వీరు ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ పురస్కారం అని చెప్పి చెప్పవచ్చు. సో సుమితా మిత్రా గారు స్వీకరించినటువంటి పురస్కార గ్రహీత అని చెప్పాం. సో వీరు వచ్చేసరికి వీరికి పొందినటువంటి పురస్కారం ఏది అంటే ఇన్నోవేటర్ యూరోపియా అవార్డు అని చెప్పి చెప్తాం. సో దీన్ని ఏ యొక్క సంస్థ నిర్వహించింది, సో చాలా ఇంపార్టెంట్. సంస్థలకు సంబంధించి చూస్తే పురస్కారాలను గ్రహించినటువంటి వ్యక్తి కావచ్చు అండ్ మెయిన్గా ఆ యొక్క పురస్కారం ఏ సంస్థ ద్వారా లభించింది, ఆ యొక్క సంస్థ ఏది అంటే మనకి ఈపీఓ, చాలా ఇంపార్టెంట్. ఈపీఓ సంస్థ ద్వారా మనకి ఇన్నోవేటివ్ యూరోపియా అవార్డును పొందుకున్నటువంటి మొట్టమొదటి పర్సన్ అని చెప్పి చెప్పవచ్చు. సో ఈ రోజు మనకి అవార్డు పొందుకున్నటువంటి గ్రహీత ఎవరు అంటే సుమితా మిత్రన్ గారు, చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి వీరు. సో వీరు మనకి ఈ రోజు యొక్క ఇన్నోవేటర్ యూరోపియా పురస్కారాన్ని పొందుకొని వార్తలు నిలిచారు. సో ఏ యొక్క సంస్థ ద్వారా వీరు యొక్క పురస్కారాన్ని పొందుకున్నారు అంటే ఈపీఓ అని చెప్పి చెప్తాం. యూరోపియన్ పేటెంట్ ఆఫీసర్, చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి యూరోపియన్ పేటెంట్ ఆఫీస్ అని చెప్పి చెప్తాం. సో ఈ యొక్క ఈపీఓకి సంబంధించినటువంటి యొక్క సంస్థ ద్వారా ఈ రోజు మనకి ఈ యొక్క ఇన్నోవేటర్ యూరోపియా అవార్డు పొందుకున్నటువంటి మొట్టమొదటి పర్సన్ ఎవరు అంటే మనకి సుమితా మిత్రా గారు.
సో వీరు మనకి ఈ రోజు యొక్క పురస్కార గ్రహీతలుగా వార్తలు నిలిచారు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి యొక్క పురస్కారాల పట్ల, వారు ఏ రంగానికి సంబంధించి యొక్క పురస్కారాన్ని పొందుకున్నారు, ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎందుకొరకు అంటే మనకి ఈ యొక్క పురస్కారాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది ఎక్కువ శాతం మనకి ఒక కాంపిటేటివ్ పరంగా అడగడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ముఖ్యంగా ఆ యొక్క పర్సన్ ఎవరు, ఏ సంస్థ ద్వారా వీరు పురస్కారాన్ని పొందుకున్నారు, అండ్ ఎందుకొరకు, ఏ రంగంలో వీరికి పురస్కారం లభించింది. సో ఇటువంటి అంశాలు అనేది మనకి ఎక్కువ శాతం అనేది అడగడానికి పాసిబిలిటీ ఉంది కనుక ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి యొక్క సుమితా మిత్రన్ గారికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పవచ్చు. సో గైస్, ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలు, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్పవచ్చు. సో నియామక ప్రక్రియ ద్వారా అండ్ అదేవిధంగా ఒక నూతనమైనటువంటి పురస్కార గ్రహీతలుగా వీరు మనకి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు, జాబ్ ప్రొఫైల్స్ కావచ్చు, వివిధ రకాలైనటువంటి అప్డేట్స్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మెయిన్గా తీసుకుంటే ఇటీవల కాలంలో ఎక్కువగా కూడా మనకి తీసుకుంటే ఈ యొక్క యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి క్లాసెస్. సో బిఫోర్ 1 month నుంచి కూడా మనం యొక్క యాప్టిట్యూడ్ క్లాసెస్ అనేది కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ అదే విధంగా తీసుకుంటే ఈ యొక్క యాప్టిట్యూడ్ క్లాసెస్ కావచ్చు, మా డైలీ కరెంట్ అఫైర్స్ కానీ, మా యొక్క అప్డేటెడ్ నోటిఫికేషన్ వీడియోస్, సో ప్రతి ఒక్క అప్డేట్ని మీరు కనుక పొందాలి అనుకుంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్ని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.